guys, so ee roju nenu new parents andarki oka important aina informative video techano. Ee video mottam chudandi and meeku telsa new parents unte kachithanga share cheyandi. Video start chese mundu oka chinna disclaimer, ee video evarni bhayapeddaniki kaadu, just మీ అందరికి knowledge ఇవ్వడానికి. And second thing, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా మీ చుట్టుపక్కల్లో విన్నారా, మా బేబీ మొత్తం హెల్తీగానే ఉండేది అంటే 1 year కన్నా చిన్న పిల్లల గురించి మాట్లాడుతున్నాను, మా పాపో బాబో చాలా బాగుండేవారు, మంచిగా ఆడుకునేవారు, యాక్టివిటీ బాగుండేది, కానీ పొద్దున్న చూసేసరికి సడన్ గా చనిపోయి ఉన్నారు, ఇలాంటివి ఎప్పుడైనా విన్నారా? సో ఇలా సడన్ గా 1 year కంటే తక్కువ ఉన్న పిల్లలు చనిపోవడాన్నే మనం సిడ్స్ అంటాము. సిడ్స్ అంటే సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అన్నమాట. దీంట్లో జనరల్లీ కాజ్ తెలియదు, అసలు బేబీ బాగానే ఉంటారు కానీ సడన్ గా పొద్దున్న చూసేసరికి చనిపోయి ఉంటారు. కొంచెం తెలియదు కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసు. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని మనం అవాయిడ్ చేసుకుంటే మన బేబీని మనం ఈజీగా కాపాడుకోవచ్చు. ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మీ పిల్లల్ని మీ పక్కన పడుకోపెట్టొద్దు. 1 year కన్నా తక్కువ ఉన్న పిల్లల్ని దయచేసి సేమ్ బెడ్ మీద పడుకోపెట్టొద్దు. ఎందుకంటే రాత్రి మనం డీప్ స్లీప్లోని కానీ లేకపోతే తెలియక ఇటు అటు తిరిగినప్పుడు మన మీద ఉన్న బెడ్షీట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు, లేకపోతే మన చెయ్య వాళ్ళ మీద పడవచ్చు. సో నో బిగ్ నో. ఇయాల కానీ క్రిబ్ కానీ తెచ్చి దాని ఒక బెడ్షీట్ మంచి టైట్గా వేసి దాని మీదే మీ పిల్లల్ని పడుకోపెట్టాలి. సేమ్ రూమ్లో పడుకోపెట్టండి కానీ డిఫరెంట్ క్రిబ్లోని పడుకోపెట్టండి. అండ్ పడుకోపెట్టేటప్పుడు దయచేసి పిల్లల పక్కన ఎటువంటి టెడ్డీ బేర్స్, సాఫ్ట్ టాయ్స్, పిల్లోస్, ఎక్స్ట్రా పిల్లోస్ ఇవేమి పెట్టొద్దు. ఎందుకంటే ఇవన్నీ మీ బేబీని వెళ్ళి సఫోకేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పిల్లల్ని పడుకోపెట్టేటప్పుడు ఆల్వేస్, ఇది సపోజ్ మీ బేబీ అనుకోండి, ఇది బ్యాక్ అనుకోండి, ఆల్వేస్ పిల్లలు ఇలానే పడుకుని ఉండాలి. ఇలా కానీ పొట్ట మీద కానీ పిల్లలు పడుకుని ఉండకూడదు.